బ్రేకింగ్ న్యూస్ చూసిన ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో దాసరి కిషోర్ ఫిర్యాదు చేశారు. ఇక దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ 7 గంటల పాటు విచారణ కొనసాగించింది. అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డుతో పాటు త్వరలో అరవింద్ కుమార్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో దాన కిషోర్ ఫిర్యాదు చేశారు. ఇక దాన కిషోర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఏసీబీ అధికారులు. 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక త్వరలో అరవింద్ కుమార్ కేటీఆర్లకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్ స్వప్న, ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కారులో మాత్రం దానకిషోర్ వాంగ్మూలాన్ని దాదాపుగా ఏసీబీ అధికారులు 7 గంటల పాటు మాత్రం విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే త్వరలో దీనికి సంబంధించిన ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, లేదంటే కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఫార్ములా ఈ రేస్ కేసులో చూసుకున్నట్లయితే దాదాపుగా 55 కోట్లు గోల్మాల్ అయినట్టు కూడా ఏసీబీ అధికారులు మరియు ఇటు ఈడీ అధికారులు కూడా దీన్ని మనీ లాండరింగ్ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే త్వరలో ఖచ్చితంగా కేటీఆర్ కు కావచ్చు, లేదంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో నిధులు గోల్మాలయ్యే అన్న వ్యవహారంలో కేటీఆర్ అదేవిధంగా ఇంకొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గవర్నర్ కూడా అరెస్టుకు సంబంధించి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి క్రాంతి? రైట్ స్వప్న, ప్రస్తుతం ఎందుకంటే దీంట్లో అప్పట్లో చూసుకున్న మున్సిపల్ మంత్రి శాఖగా కేటీఆర్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. నిధుల గురించి మాత్రం మున్సిపల్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, లేదు అంటే అప్పుడు జియో పాస్ చేయడానికి అరవింద్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా కేటీఆర్ కావచ్చు. దీనిపై కూడా ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కార్ కి సంబంధించిన నిధుల గురించి కూడా గోల్మాల్ సంగతిలో ఎందుకంటే విదేశాలకు డబ్బు పంపించిన సంగతి దాన్ని కేటీఆర్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అక్కడ ఈ ఫార్ములా ఈ రేస్ కార్ లో నడిపించే వ్యవహారంలో చూసుకున్నట్లయితే ఫండింగ్ అనేది ఖచ్చితంగా కంపెనీలకు ఫార్వర్డ్ చేయాల్సి వచ్చింది. దానికి ఆదేశాలు నేనే జారీ చేయాల్సి వచ్చిందని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. కానీ ఖచ్చితంగా దీంట్లో త్వరలోనే ఎందుకంటే వీలైనంత త్వరలో కేటీఆర్ కి నోటీసులు జారీ చేసి అయితే విచారిస్తే మాత్రం మరింత విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. ఇక దాన కిషోర్ ని సుమారు ఆయన స్టేట్మెంట్ ని 7 గంటల పాటు అధికారులు రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. దీని ఆధారంగానే ఈ స్టేట్మెంట్ ఆధారంగానే ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అయితే ఈ 7 గంటల రికార్డ్ చేసిన ఈ స్టేట్మెంట్ లో ఏ అంశాలు ఉన్నాయి? రైట్, అంటే ఇప్పుడు దీని స్టేట్మెంట్లు కూడా చూసుకున్నట్లు అయితే దాదాపు 55 కోట్లకు సంబంధించిన దానిపై ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో ఈ ఫార్ములా ఈ రేస్ సంగతి దీంట్లో ఎవరైతే కంపెనీస్ దీంట్లో పెట్టుబడులకు కావచ్చు, లేదు అని అంటే విదేశాలకు పంపించిన దాని మీద కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో అరవింద్ కుమార్ పై అంటే తన భాగం కావచ్చు, లేదు అని అంటే కేటీఆర్ ది, లేదంటే ఇంకా మిగతా అధికారులు కూడా ఎందుకంటే అప్పుడు మున్సిపల్ అధికారులు కూడా దీంట్లో పాల్గొన్నారు అనేసి కూడా ఊహలు గానాలు అయితే వస్తున్నాయి. బట్ ఇప్పటివరకైతే ఏసీబీ అధికారులు వాళ్ళ పేర్లు మాత్రం ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అరవింద్ కుమార్ కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, బిఎల్ఎల్ రెడ్డి వీళ్ళ పేర్లు మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. అయితే మిగతా పేర్లు దానిపైన కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది స్వప్న. థాంక్యూ క్రాంతి. బ్రేకింగ్ న్యూస్ చూసిన ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో
దానక్ కిషోర్ స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. సుమారు 7 గంటల పాటు ఈ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. దీని ఆధారంగానే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ ఎంట్రీ అవ్వడం, తర్వాత ఈడీ ఎంట్రీ అవ్వడం అవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా దానక్ కిషోర్ స్టేట్మెంట్ కూడా ఏసీబీ తీసుకుంది. దానక్ కిషోర్ దాదాపు 7 గంటల పాటు విచారించింది. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో దాదాపు ఇప్పటికే ఈడీ ఎంట్రీ నేపథ్యంలో ఇంకా మున్ముందు చాలా వరకు విచారణ ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే దానక్ కిషోర్ ను 7 గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తుంది. విధంగా ఈ రేసింగ్ కేసు అయితే చాలా వరకు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇప్పటికీ దానక్ కిషోర్ అలాగే దీంట్లో ప్రధానంగా కేటీఆర్ ఏదైతే ఉన్నాడో కేటీఆర్ విషయంలో కూడా దూకుడు పెంచిన విషయం అయితే తెలిసింది. మొత్తంగా దానక్ కిషోర్ 7 గంటల పాటు ఏసీబీ అయితే విచారించింది. తర్వాత కేటీఆర్ ను అలాగే అరవింద్ కుమార్ కూడా విచారించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కేటీఆర్ నోటీసు కూడా జారీ చేయనుంది. దానక్ కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఇద్దరిని కూడా ప్రశ్నించే రైట్ ఏదైతే హెచ్ఎండిఏ నుంచి డబ్బులు బదిలీ చేసినట్టుగా తెలపడం జరిగింది. మరి ఇప్పుడు దానక్ కిషోర్ వీటిలో అప్రూవల్ గా దాదాపు మారినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు దీంట్లో ఇంకా ఏసీబీకి అయితే తాను సహకరించినట్టుగా తెలుస్తుంది. ముందు ప్రభుత్వానికి క్లియర్ గా విషయాలు చెప్పడం, నేను ఏసీబీకి కూడా దాదాపు విచారించిన విషయంలో ఇవే విషయాలు ఆయన వ్యక్తం చేయడం తెలుస్తుంది. మరి స్టేట్మెంట్ అయితే నమోదు చేసింది. అనంతరం దానక్ కిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లు సైతం ఏసీబీ తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. అలాగే దానక్ కిషోర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో మొదట ప్రభుత్వానికి ఇచ్చాడు, తర్వాత ఇప్పుడు నిన్న ఏసీబీ ప్రశ్నించిందని చెప్పాడు. సో ఈ 2 విషయాల్లో కూడా దానక్ కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఇటు కేటీఆర్ అటు అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వారి నుంచి కూడా వివరణ కోరే అవకాశం. సో మొత్తానికి ఈ కార్ రేసింగ్ లో ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఏసీబీ దూకుడు పెంచింది. అలాగే ఈడీ కూడా దీంతో పాటు దీంట్లో జోడి మొత్తానికి ఈ కేసును చాలా త్వరితగతిన ముగించాలి అనేటట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ అంశం ఉంది దీంట్లో, చాలా సున్నితమైన విషయం, రాజకీయంగా చాలా దుమారైపోయిన విషయం. సో దీన్ని చాలా క్లియర్ గా చాలా బందోబస్తుగా పటిష్టంగా విచారణ చేయాలి. దీంట్లో వాస్తవాలు అనేది పూర్తిగా క్లియర్ గా తెలిసిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ అనేది ఉంటుంది అనేటట్టుగా ఒక ఊహాగానాలు అయితే అంటున్నాయి. ప్రధానికి దానక్ కిషోర్ వరకు వ్యవహారం అయితే వచ్చేసింది. దానక్ కిషోర్ ను విచారించారు. ఇప్పుడు నెక్స్ట్ నా విచారణ అయితే ఆధారంగా చెప్పిన స్టేట్మెంట్ల ఆధారంగా నెక్స్ట్ కేటీఆర్ అరవింద్ కుమార్ కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ మహేందర్. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫిర్యాదుదారుడు దానక్ కిషోర్ ను 7 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. స్టేట్మెంట్ నమోదు చేసింది. అనంతరం దానక్ కిషోర్ నుంచి పలు డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక దానక్ కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారణ మొదలుపెట్టింది. త్వరలో కేటీఆర్ అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేయనుంది. దానక్ కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఇద్దరిని ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే దానక్ కిషోర్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను తన పరిధిలోని హెచ్ఎండిఏ నుంచి డబ్బు బదిలీ చేసినట్లు దానక్ కిషోర్ తెలిపారు.